నమస్తే. ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరు ఈ విషయం మీద ఆలోచించాలి. అదేందంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్య గురించి. రేవంత్ రెడ్డి రీసెంట్‌గా ఏ సభకు పోయినా, ఏ ప్రసంగంలో గూడా నాకు విద్య అంటే ఇంట్రెస్టు, విద్య అంటే నాకు గౌరవం ఎక్కువ, చదువుకున్నోళ్ళే పైకి వస్తారు అని చెప్పి మనకు తెలవందేదో మనకు తెలవదా? మనం చదువుకునే కదా, చదువుకుంటేనే కదా మనం ఓ రూపాయి సంపాదించగలుగుతాం, గౌరవంగా సమాజంలో ఉంటది అని మనకు తెలవదా? ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి గూడా 27 లక్షల మంది విద్యార్థులు చదువుకునే 21,000 పాఠశాలను పట్టించుకోకుండా జస్ట్ ప్రసంగం వరకే బడ్జెట్లో 8% పెట్టిండు. ఇన్ని కోట్లు పెట్టినా కూడా ఒకే ఒక్క పాఠశాల పెట్టి కోటి పాఠశాలలు కట్టినట్టు బిల్డప్ ఇచ్చుకుని మొదలుపెట్టిండు. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి. ఒకటే ఒక స్కూలు, అది మొత్తం నియోజకవర్గానికి ఒకటి కడదామని వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాదు 100నే కడదామని అన్నారు. ఆ 100 పాఠశాలల్లో 4 స్టార్ట్ చేసిళ్ళు, 4 తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ 4 తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఒకటే ఒకటి కట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నుండి అది యాక్టివేట్ అయింది. అలా కూడా కేవలం 1800 మంది విద్యార్థులే. అయినా అక్కడికైనా సంతోషపడదాం. మంచి ఇంగ్లీష్ మీడియం, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మీడియం, మంచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నది, మస్తు కట్టిళ్ళు. మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఎజెండా ఏంది? కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఉచితంగా ఇవ్వాలి. అదొక్కటే గవర్నమెంట్ చేయాల్సిన పని. అదొక్కటి చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. కరప్షన్ కాంచెల్లి అన్నీ తగ్గుతాయి. విద్యా వైద్యం ప్రజలందరికీ అందిస్తే, అండ్ అది ప్రభుత్వ బాధ్యత, పౌరుల హక్కు. అది ఆ ఎజెండాగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు పోతుంది. ఆ ఐడియాలజీతో మన విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు పోతుంది. ఇది తెలుసుకున్న రేవంత్ రెడ్డి కార్పొరేట్ స్కూల్స్ కడతా అని చెప్పి ముందుకు వచ్చి ఒకటే స్కూలు, అది కూడా 15 నుండి 20 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అలా ఓపెన్ చేయడానికి పోయిండు. రేవంత్ రెడ్డికి కొన్ని సవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 27 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసి మంచి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టిన విద్యార్థులు కేవలం 1800 మంది. అంటే మిగతా 27 లక్షల మంది, ఈ 1800 మందిని తీసేస్తే మిగతా వారి విద్యార్థుల పరిస్థితి ఏంది? ఈ 1800 మందికి మంచి విద్య అందించినావు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు విద్యార్థులు కాదా? వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటలేరా? వాళ్ళు మీకు ఓటేస్తలేరా? వాళ్ళ పరిస్థితి ఏందని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో 21,000 పాఠశాలలు ఉన్నాయి. 21,000 పాఠశాలల పరిస్థితి ఏంది? నువ్వు ఈ ఒకటే కట్టినావు, నువ్వు స్టార్ట్ చేసిన 4 కట్టినా, నువ్వు అనుకున్న 100 కట్టినా కూడా, నియోజకవర్గానికి ఒకటి చొప్పున కట్టినా కూడా మిగతా ఆ 100 తీసేస్తే మిగతా 20,900 ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది? అందులో ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేరు, మోడల్ స్కూళ్ళు, బాలికల పాఠశాలలు, వీటి పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి? నీకు విద్య మీద గౌరవం ఉంటే ఇవన్నిటిని పట్టించుకుంటేనే కదా రేవంత్ రెడ్డి నీకు నిజంగా విద్య మీద గౌరవం ఉన్నట్టు, నువ్వు విద్య కోసం, పిల్లల కోసం, తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తున్నట్టు. అది చేయకుండా కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తానే అని చెప్పి ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పాఠశాలల విద్యార్థులు ఎవరైతే చేర్పిస్తున్నారో తల్లిదండ్రులు, వాళ్ళ ఓట్ల మెప్పు కోసం కాదా ఈ స్టంటు? నీకు నిజంగా నచ్చితే అది కేవలం 15-20 కోట్ల ప్రాజెక్టు, ఆ 4 కూడా ఎందుకు పూర్తి కాలే ఈ రోజు వరకు? అసలు ఉన్న గవర్నమెంట్ పాఠశాలల ఇప్పటి వరకు డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ, ఏ మెటీరియల్ రాలే. నువ్వే చెప్పినావు జూలై ఎండ్ వరకు వస్తుంది అన్నావు. ఇది జూను, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది. జూలై ఎండ్ అంటే అది విద్యార్థులకు చేరేసరికి సెప్టెంబర్ ఎండ్ అవుతుంది. ఇంకా 21,000 పాఠశాలల 21,000 స్కూల్ బస్సులు ఎక్కడా? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన టీచర్లు ఉన్నారా ఈ రోజుకి? లేరు. భారతదేశంలో తెలంగాణలోనే ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళకి చదివియలేక ప్రైవేట్కి తీసుకుపోయేది, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయకుండా డ్రాప్ అవుట్స్ ఉన్నది ఎక్కువ అంటే అది తెలంగాణలోనే. అది నీ వైఫల్యం రేవంత్ రెడ్డి. బయటికి కనిపించేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఈ ప్రైవేట్ యాజమాన్యాల కొమ్ము కాస్తూ ఆ కార్పొరేట్ స్కూల్స్ ఎదగాలని చెప్పి నువ్వు డ్రమటైజ్ చేసి 1 స్కూలు 2 స్కూళ్ళు కట్టి ఏదో కడతానా అని యుఫోరియా తీసుకొని వచ్చి ప్రజలందరినీ మభ్యపెడుతున్నావు. ఈ ప్రజలందరూ తెలుసుకుంటారు. స్టాఫ్ ఉండాలి, అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకు ఒక్కటే ఒక టాస్క్, వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సీట్లు నిండాలి, ఖాళీగా ఉండొద్దు. 0 ఎన్రోల్ అయిన స్కూల్స్ 100 స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు మన తెలంగాణలో. అంటే ప్రజల మీద మీరు గవర్నమెంట్ స్కూళ్ళ మీద విరక్తి పుట్టించి మీరే ప్రజల్ని దూరం కొట్టి కాన్వెంట్లలో, ప్రైవేట్లలో జాయిన్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ మీరే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళు కడుతున్నాం, మీరే వచ్చి జాయిన్ అవుతలేరు అనే బిల్డప్ ఇవ్వకండి.
21,000 పాఠశాలను మెరుగుపరచాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి. సరే పోనీ కనీసం రేవంత్ రెడ్డి నీకు నిజంగా విద్యార్థుల మీద ప్రభుత్వ పాఠశాలల మీద మక్కువ ఉంటే తెలంగాణలో 600 మండలాలు ఉన్నాయి. 600 మండలాలల్లో 600 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, 600 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ బస్సులు, వాళ్ళ స్టాఫ్ కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ఫెసిలిటీస్ తోటి ఈ 2 సంవత్సరాలలో నువ్వు గడతావా? నీకు ఆ దమ్ముందా? ఎందుకంటే పెద్ద ఖర్చు కూడా కాదు, నువ్వు దాని మీద రివ్యూలు అవి ఇవి చేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు చైర్మన్ ఆకునూరి మురళి గారితో ఒక స్కూల్ కట్టించినావు కదా, కేవలం నువ్వు ఎంత తక్కువ బడ్జెట్లు స్కూల్ కట్టుడు అంటే. ఏ విషయంలో కేసీఆర్ గొప్ప అని చెప్పినా అంటే, కేసీఆర్ అన్న కనీసం 4 పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాడు వరంగల్లో 24 అంతస్తులతోటి. ఇక్కడ అల్వాల్లా, ఎల్బీ నగర్లా, సనత్ నగర్లా బ్రహ్మాండమైన హాస్పిటల్ కడతాడు. అంత ఖర్చు ఒక్కొక్కటి 1500 నుండి ఇప్పుడు 2000 కోట్లకు వచ్చినాయి. 10,000 కోట్లతోటి కడతాడు రేవంత్ రెడ్డి. నీకు స్కూళ్ళు కట్టాలంటే ఈ 100 స్కూళ్ళు కట్టాలన్నా నీకు 1500 కోట్లే ఖర్చు అవుతుంది. 10,000 ఎక్కడ, 1500 కోట్లు ఎక్కడ? ఆయన శంకుస్థాపన చేసిపోయిన అన్న హాస్పిటల్ని, అవి కూడా నువ్వు పూర్తి చేయలే. విద్య వైద్యం నాకు ఇష్టం అనుకుంటేనే ఆ రెండింటినే తొక్కుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు. మా విద్యార్థుల రాజకీయ డిమాండ్ ఏంటంటే 600 మండలాలల్లో 600 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు నువ్వు దిగిపోయేసరికి, నువ్వు దిగుతూ ఇంకొకసారి నీ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు, కానీ దిగిపోయే వరకన్నా 600 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు కడితే నీకు కొద్దో గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నీకు జీవితంలో చెప్పుకోదగ్గ ఒక్క పని ఉంటుంది. అది మా విద్యార్థుల రాజకీయ పార్టీ సవాల్ చేస్తుంది. దాన్ని స్వీకరించి 600 మండలాలలో 600 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు కట్టమని మా విజ్ఞప్తి.